మెయిన్స్లో సెలెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అన్ని క్వశ్చన్లు రాయలేరనమాట. సో టైం సరిపోదు. సో టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మనం మెయిన్స్ నుంచి ఈజీగా బయటపడచ్చు అనమాట. గైడెన్స్ లేకుండా ఓన్గా ప్రిపరేషన్, ఓన్గా స్ట్రాటజీ చేసుకుని స్టేట్ టాప్ 10లో రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఆనందంలో ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతున్నాయి అనమాట. సో పక్కన మా స్టాఫ్ ఉండి అంతా పరిగెత్తి కూర్చుంటారు, సార్ ఏమైంది, కేవా కేవా క్యూ రోరా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇప్పుడైతే ఆ న్యూస్ విన్నానో మొత్తం చాలా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ బాధ మనం మాటల్లో చెప్పలేము. ర్యాంక్ వస్తున్న సమయంలో మళ్ళీ మెయిన్స్ క్యాన్సిల్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి. సో ఇవంతా చాలా బాధ వేసింది. ఒక సైడ్ ఏమో వర్క్ ప్రెషరు, తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ పెరిగిపోయాయి. సో ఈ టైంలో మళ్ళీ మనం మెయిన్స్ రాయగలమా అని చెప్పి ఒక ఇది ఉండేదన్నమాట. నా పేరు రామ్నాథ్ రెడ్డి. మాది వచ్చేసి కడప జిల్లా నందలూరు మండలం ఎర్రచెరుపల్లి గ్రామం అనమాట. ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. చదివిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేసి ఏదన్నా ఒక ఫిక్స్డ్ జాబ్ ఉండే కోర్స్ జాయిన్ అవ్వాలని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 1 year హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి స్టార్ హోటల్లో పనిచేసేవాడిని. అలా ఒక 2 years చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా ఏదైనా ఎక్కువ చదవాలని చెప్పి డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీలో బీకామ్ జాయిన్ అయిన తర్వాత బీకామ్ కంప్లీట్ అవ్వగానే ఇంకేదైనా ఒక మంచి జాబ్ సెర్చ్ చేసుకొని ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో సో నేను బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాయడం స్టార్ట్ చేసి వాటిలో ఫస్ట్ 2011లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓగా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2011 నవంబర్లో జాయిన్ అయ్యి మహారాష్ట్రలో పోస్టింగ్ ఇచ్చారు. సో మహారాష్ట్రలో జాబ్ చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట 2011లో. జాయిన్ అయ్యి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత నాకు అనిపించేది అనమాట, మనం ఎక్కడో వచ్చి ఎవరికో సర్వీస్ చేసే బదులు మన రాష్ట్రంలో మన తెలుగు ప్రజల మధ్య మన ఊళ్ళో మనం ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో దానికోసమని నేను అప్పుడు నా మైండ్లో ఒక ఐడియా వచ్చిందన్నమాట, ఏం చేస్తే మనం మన స్టేట్లోనే సర్వీస్ చేయగలుగుతాము అని ఆలోచించి అప్పుడే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో అది చూసి ఓకే దీనికి ప్రిపేర్ అయ్యి మనం చదివితే మన స్టేట్లో జాబ్ వస్తుంది, మన స్టేట్లో మన తెలుగు ప్రజల మధ్య సర్వీస్ చేయొచ్చని ఆలోచన వచ్చింది. సో ఆలోచన రావడం వల్ల అప్పుడు నేను గ్రూప్ 1 గురించి తెలుసుకుని దాని గురించి అప్లై చేయడం జరిగిందనమాట. 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగానే అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలా చదవాలి, సో ఎలా చదవాలని ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఏం చేశానంటే అప్పుడు మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్లో ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సో అతనికి కాల్ చేసి కనుక్కున్నాను, అన్న నేను ఇలా అప్లై చేశాను గ్రూప్ 1కి, చదవాలనుకుంటున్నాను, ఏం చదవాలి ఏంటి కొంచెం గైడెన్స్ ఇవ్వమని అడిగాను. సో అతను వచ్చేసి సరే తప్పకుండా ఇస్తాను, హైదరాబాద్ రమ్మన్నాడు. హాలిడే రోజు ఒకరోజు సండే రోజు హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చి అతను కలిసి అడిగాను, గైడెన్స్ తీసుకొని ఫస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ వెళ్ళి సిలబస్ బుక్ కొన్నాను అనమాట. సిలబస్ బుక్ కొన్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా కొన్నాను. కొన్ని ఫస్ట్ అసలు అవి స్టడీ చేశాను, మొత్తం సిలబస్ ఏంటుంది, ఎంత సిలబస్ ఉంది, ప్లస్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, సో దానికి తగ్గట్టు మనం ఎలా ప్రిపేర్ కావాలి చదివి దాని తర్వాత కొన్ని బుక్స్ తీసుకెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock లేసేవాడిని. మార్నింగ్ 8 to 9 వరకు చదివేవాడిని. చదివిన తర్వాత రెగ్యులర్గా మళ్ళీ బ్యాంక్ అవర్స్కి వెళ్ళి బ్యాంక్లో జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 or 8 వచ్చేవాడిని. మళ్ళీ నైట్ ఒక 2 or 3 hours ఎంతవరకు అయితే మనం టైర్డ్ అనిపిస్తుందో అంతవరకు చదివేవాడిని. అలా కంటిన్యూగా ఒక 5 months వచ్చేసి కంటిన్యూగా చదవడం స్టార్ట్ చేశాను. ప్లస్ ఏంటంటే మధ్యలో ఎప్పుడు నేను గ్యాప్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే మనం గ్యాప్ ఇస్తే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చదివినట్టు అనే ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. మనం ఆల్రెడీ కొన్ని చదివినట్టు మర్చిపోతాం. సో మళ్ళీ ఇంట్రెస్ట్ అవ్వాలంటే ఒక 1 week or 10 days టైం పడుతుంది. సో అందువల్ల ఎంత టైర్డ్గా ఉన్నా కానీ ఎంత వర్క్లో ఉన్నా కానీ ప్రతిరోజు 1 or 2 hours మినిమం కేటాయించేవాడిని. ప్లస్ ఎప్పుడైతే ఎక్కువ టైం కుదురుతుందో అప్పుడు ఎక్కువ యూజ్ చేసుకునేవాడిని. సండేస్ సాటర్డేస్ కొంచెం ఎక్కువ టైం దొరికేది. సెకండ్ సాటర్డేస్ ప్లస్ సండేస్ అట్లా టైం దొరికినప్పుడు కొంచెం ఎక్కువ చదువుకునేవాడిని. సో అలా 5 months ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ ప్రకారం సిలబస్ ప్రకారం సో మొత్తం చదివి తర్వాత ప్రిలిమ్స్ రాయడం జరిగింది. రాసిన తర్వాత నెక్స్ట్ డే కీ చూసుకొని సో మార్క్స్ బట్టి ఓకే ప్రిలిమ్స్ పాస్ అవుతానని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మెయిన్స్ ప్రిపేర్ ఎలా కావాలని మళ్ళీ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి మళ్ళీ కలిసాను, అన్న మెయిన్స్కు ఏం చేయాలి ఏంటి చెప్పమని చెప్పి. సో అతను వచ్చేసి మళ్ళీ కొన్ని బుక్స్ సజెస్ట్ చేశాడు, ఎలా చదవాలని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం మళ్ళీ ఒక ప్రీవియస్ పేపర్స్ ప్లస్ వచ్చేసి సిలబస్ బుక్స్ ప్లస్ లేటెస్ట్ కరెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవన్నీ చూసుకోవడంతో ఫాలో అవుతూ చదవడం స్టార్ట్ చేశాను.
సో మెయిన్స్ కూడా సేమ్ ప్రిలిమ్స్ లాగే ఎవ్రీడే మార్నింగ్ అలాగే ఈవినింగ్ చదవడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఒక ఫిక్స్డ్ ఒక కనీసం ఎంత ఒక 1 or 2 pages ఇంత రాయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా టైం మేనేజ్మెంట్ చేసుకొని రాసేవాడిని. మెయిన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేసుకున్నాను. సో నా మెయిన్ సక్సెస్ గల కారణం మెయిన్స్లో టైం మేనేజ్మెంట్ అని నేను ఎప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే మనకు యాక్చువల్గా తెలిసిన క్వశ్చన్ ఎక్కువసేపు రాయడం జరుగుతుంది, కామన్గా జరుగుతుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయని. కానీ టైం మనకు ప్రాపర్గా కేటాయించుకుంటే అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయడం జరుగుతుంది. చాలామంది మెయిన్స్లో సెలెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అన్ని క్వశ్చన్లు రాయలేరనమాట. సో టైం సరిపోదు. సో టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మనం మెయిన్స్ నుంచి ఈజీగా బయటపడచ్చు అనమాట. సో నాకు ఈ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా నేను బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది నాకు కొంచెం ఈజీగా అనిపించింది, అంత డిఫికల్ట్గా అవ్వలేదు. సో అలాగే మెయిన్స్ అయిపోయిన తర్వాత 2012 జనవరిలో మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కజిన్ ఫోన్ చేశాడు, రిజల్ట్స్ వచ్చాయి చూసుకున్నామని అని. ఇంకా లేదన్నా చూసుకుంటా అని చెప్పి చూసుకున్నాను. దాంట్లో నా నెంబరు ఉందన్నమాట. సో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వగానే మళ్ళీ 2-3 టైమ్స్ చూసుకున్నాను నా నెంబరా కాదా అని. చూసుకొని తర్వాత నాకు ఏంటంటే చాలా ఆనందం వేసింది. ఆనందంలో ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతున్నాయి అనమాట. సో పక్కన మా స్టాఫ్ ఉండి అంతా పరిగెత్తి కూర్చుంటారు, సార్ ఏమైంది, కేవా క్యూ రోరా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. వాళ్ళని ఒక ముందు కొంచెం వాటర్ తీసుకురామని చెప్పాను. వాటర్ దగ్గర ఒక 5 minutes టేబుల్ మీద పనుకొని అప్పుడు చెప్పాను, ఇలా నాకు గ్రూప్ 1 దాంట్లో ఇంటర్వ్యూ వచ్చింది, సెలెక్ట్ అయ్యానని చెప్పి. సో అలా అవ్వడం జరిగిందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ 1:2 కాంపిటీషను. సో నేను నా ప్రిపరేషన్ అంతా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సింగిల్గానే చేశాను. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో మన సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో ప్లస్ ఏంటంటే నాకు కోచింగ్ లేదు, జస్ట్ గైడెన్స్తో స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా నాకు అనిపించేది మనం ఈ స్టేజ్ దాటుతామా, ఈ స్టేజ్ గట్టెక్కుతామా అనిపించేది. కానీ నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో నాకు ఎప్పుడు మైండ్లో ఒక విషయం చెప్తా ఉండేది. సో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం సాధిస్తామని ఎప్పుడో థాట్ ఉండేది. సో దాని ప్రకారం నేను ఎవ్రీడే కంటిన్యూగా ఫోకస్ చేస్తూ సిలబస్ ప్రకారం ఖచ్చితంగా చదివేవాడిని. సో ఈ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల నేను మెయిన్స్ కూడా బాగా రాశాను, ప్రిలిమ్స్ బాగా రాశాను. సో వీటి వల్లే నేను సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇలా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా నా గ్రూప్ ఇంటర్వ్యూ వచ్చింది, క్లియర్ చేశానని. సో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ప్లస్ ఆశ్చర్యానికి గురయ్యారు అనమాట. సో ఎలా నువ్వు సాధించగలిగా వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ అని కూడా అడగడం జరిగింది. సో ఇంటర్వ్యూ డేట్స్ అవన్నీ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత సో ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ మెయిన్స్ కొంచెం గైడెన్స్తో మనం కోచింగ్ లేకుండా సాధించాము. సో ఇంకా లాస్ట్ మినిట్లో ఇంటర్వ్యూలో కూడా మనం ఏం మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే మనకు స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి ఎప్పుడు ఐడియా లేదు. కాబట్టి ఇంటర్వ్యూకు కోచింగ్ ఏదైనా గైడెన్స్ తీసుకున్నాను ఫిక్స్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ఒక 15 days గైడెన్స్ ప్లస్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత జస్ట్ ఇంక రిజల్ట్స్ వస్తాయనగా కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇంటర్వ్యూ నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఈ రిజల్ట్స్ ప్రాసెస్ ఆగిపోయిందనమాట. సో ఈ సుప్రీంకోర్టులో కేసెస్ వాటి వల్ల లాస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో మెయిన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా మెయిన్స్ పెట్టమని చెప్పింది. సో ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నానో మొత్తం చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ బాధ మనం మాటల్లో చెప్పలేము. మనం ఇన్ని రోజులు కష్టపడి మన ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఫైనల్గా ర్యాంక్ వస్తున్న సమయంలో మళ్ళీ మెయిన్స్ క్యాన్సిల్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి. సో ఇవంతా చాలా బాధ వేసి ఏడుపు వచ్చినట్లు అయిపోయింది అనమాట. 2016లో మళ్ళీ మెయిన్స్కు ఎగ్జామ్ రాసేదానికి ఏబిపిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది మెయిన్స్. సో కాకపోతే ఏంటంటే ఈ 2012 2016 మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. సో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది, ఒక బాబు కూడా పుట్టాడు ఈ టైంలో. అలాగే నాకు బ్యాంకులో ప్రమోషన్ వచ్చి మేనేజర్గా ప్రమోట్ చేసి ఒక బ్రాంచ్కి మేనేజర్గా వేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ వచ్చింది ముందరికి. సో మళ్ళీ మెయిన్స్ రాయాలి. ఒక సైడ్ ఏమో వర్క్ ప్రెషరు, తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ పెరిగిపోయాయి. సో ఈ టైంలో మళ్ళీ మనం మెయిన్స్ రాయగలమా అని చెప్పి మళ్ళీ ఒక ఇది ఉండేదన్నమాట. ఎలాగైనా రాయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం రాశాను ప్లస్ లాస్ట్ టైం నాకు ఇంటర్వ్యూ కూడా వచ్చింది. సో ఈసారి కూడా ఎలాగైనా మెయిన్స్ బాగా రాయగలుగుతానని చెప్పి మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. లేటెస్ట్గా కరెంట్ రిలేటెడ్ అఫైర్స్ కానీ స్టేట్ రిలేటెడ్ అఫైర్స్ కానీ మళ్ళీ అన్ని గ్యాదర్ చేయడం, మళ్ళీ చదవడము. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వర్క్ రిలేటెడ్ ప్రెషర్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ వీటి రెండు వల్ల కొంచెం టైం కూడా తక్కువ దొరికేది. సో అయినా కానీ మేనేజ్ చేసుకుంటూ చదువుకునేవాడిని. నైట్ టైం కొంచెం చదువుకోవడము, మార్నింగ్ బ్యాంక్ వెళ్ళడము, ఇలా చేస్తూ మళ్ళీ మెయిన్స్ రాయడం జరిగింది. మెయిన్స్ రిజల్ట్స్ 2017లో రిజల్ట్స్ రావడం జరిగింది. మెయిన్స్ రిజల్ట్స్ క్లియర్ చేశాను. సో మళ్ళీ సెకండ్ టైం ఇంటర్వ్యూ రావడం జరిగింది.
సో ఇంటర్వ్యూ వస్తుందన్న ఇంటర్వ్యూ డేట్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో సేమ్ టైంలో నాకు బ్యాంకు మళ్ళీ ప్రమోషన్కు ఛాన్స్ వచ్చింది అనమాట. మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్కి ఛాన్స్ వచ్చింది. సో ఏంటంటే ఈ టైంలో ఇటుకు కాన్సన్ట్రేట్ చేయాలి, అటు కాన్సన్ట్రేట్ చేయాలా అర్థం కాని పరిస్థితి అనమాట. ఇటు సైడ్ ఏమో మన డ్రీమ్, ఇటు సైడ్ గ్రూప్ 1 సర్వీసెస్ రావాలని చెప్పి, అటు సైడ్ ఏమో మన సీనియర్ మేనేజర్ ప్రమోషన్ మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే మన కొలీగ్స్తో పాటు మనం వెనకబడిపోతామని చెప్పి అదొక ఫీలింగు. సో అలా ఈ డైలమా మధ్య బ్యాంక్ ప్రమోషను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో బ్యాంకు ప్రమోషను ఇయర్ మిస్ అయిపోయింది. ఇటు సైడ్ ఏపీఎస్సీ మళ్ళీ రిజల్ట్స్ కోర్టు కేసెస్ వల్ల మళ్ళీ ఇంటర్వ్యూ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. తెలుసుకున్నాను ఏంటి ఇలా జరుగుతుంది పరిస్థితి, ప్రతిసారి మనం ఏమో మెయిన్స్ క్లియర్ చేస్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి అని మళ్ళీ చాలా బాధ వేయడం జరిగింది. నెక్స్ట్ 2018లో మళ్ళీ ఫైనల్గా ఇంటర్వ్యూ లిస్టు పుట్టప్ చేయడం జరిగింది. సో 2018లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూకు 2018లో కూడా గైడెన్స్ తీసుకోవడం జరిగింది ప్లస్ అటెండ్ అయ్యాను, ప్లస్ ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. సో ఈసారి ఎలాగైనా ర్యాంక్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ర్యాంక్ చూసుకున్నాను. సో ర్యాంక్ చూసుకుంటే స్టేట్ వైడ్ 7th ర్యాంక్ రావడం జరిగింది. సో ఒకంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎటువంటి గైడెన్స్ లేకుండా ఓన్గా ప్రిపరేషన్ ఓన్గా స్టార్ట్ చేసుకొని స్టేట్ టాప్ 10లో రావడం అనేది చాలా గొప్ప విషయం. సో రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాకు వచ్చేసి ఫైనల్గా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ పోస్ట్ రావడం జరిగింది. వచ్చి ప్రస్తుతం శ్రీకాకుళంలో ట్రైనింగ్లో ఉన్నాను. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.